శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు తులారాశి వారికి చావు దెబ్బ. నా మాట వింటే ఇలా తప్పించుకోవచ్చు, లేదంటే ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి వారికి ఈ యొక్క అమావాస్యలోపు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఎటువంటి చావు దెబ్బను వారు ఎదుర్కోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి. జీవితాన్ని పోటీగా తీసుకుని అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారు కాబట్టి 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో లక్ష్య సాధన కోసం వీరు అనేక రకాలైనటువంటి శ్రమలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తమ ఆలోచనలను బయటి వ్యక్తులతో షేర్ చేసుకోవటం కూడా వీరికి అస్సలు నచ్చదు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మాత్రం మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో మీరు ఎంత మంచి వ్యక్తిత్వం కలవారైనా సరే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ సమయంలో వారి మూలంగా మీకు కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక అంశంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నవారు కావచ్చు, లేకపోతే మీరు దగ్గరి ప్రయాణాలు చేస్తున్నవారైనా, ఓన్ గా డ్రైవింగ్ చేసేవారు నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో అస్సలు వెళ్లకూడదు. అది మీకు ప్రమాదకరమైన సూచనగా కనిపిస్తుంది. రాత్రి 11 దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకండి, అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే మాత్రం ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. ఆల్కహాల్ సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి పాలతో అభిషేకం చేయించండి. మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఆ బోలా శంకరుడితో చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఉండకూడదని, అలాగే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ముఖ్యంగా శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే తులారాశి వారు జీవితంలో ఆర్థిక పురోగతిని పొందుకోవటానికి లక్ష్మీ ఆరాధన వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీకు ఎంత వీలైతే అంత ఇతరులకు సహాయం చేయటం వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తోడై మీ జీవితంలో అనేక రంగాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. అనేక అంశాల్లో మీరు మంచి ఫలితాలను పొందుకుంటారు. మీకున్నటువంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా బయటకు వెళ్లిపోతాయి. చూశారు కదండి, అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు తులారాశి వారికి ఏ అంశాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అలాగే వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.